హాయ్ అందరికి నమస్కారం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. పవన్ ని కలవటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనకు తెలుస్తున్న సమాచారం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన సైనస్ సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. దీనికి సంబంధించిన సర్జరీ కూడా జరిగింది, నాజల్ సర్జరీ జరిగింది. జరిగిన తర్వాత కూడా ఇంకా స్టిల్ ఆయనకి రక్తస్రావం జరుగుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. సో ఇటీవల కాలంలో 5 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళిన సందర్భంలో తన అనారోగ్య సమస్య గురించి పవన్ కళ్యాణ్ గారు వివరించినట్టు చెప్తున్నారు. ఇంకా ఆ సమస్య ఒక కొలిక్కి రాలేదు కాబట్టి మరికొంతకాలం ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందనేది డాక్టర్లు సూచించిన అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు గత కొంతకాలంగా రెస్ట్లో ఉంటున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. దానికి రిప్లై కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అయితే ఇవాళ సువేందు అధికారి ప్రమాణ స్వీకారం సందర్భంగా పశ్చిమ బెంగాల్ కలకటాలో మొత్తం అందరూ కూడా సమావేశమయ్యారు. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ నుంచి ముఖ్యమంత్రులందరూ హాజరయ్యారు, ముఖ్య నేతలందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆహ్వానం ఉంది, కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేకపోయారు. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఆరా తీసిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి చంద్రబాబు గారు చర్చించినట్టు చెప్తున్నారు. 5 రోజుల క్రితం తాను చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన చెప్పినట్టుగా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఇంకా కోలుకోలేదు కాబట్టి పవన్ రాలేకపోతేనే మనమే పవన్ దగ్గరికి వెళదాం అని ముఖ్యమంత్రి గారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్నట్టుగా సమాచారం. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఈ వార్త గుప్పుమంటూ గల్లీ దాకా వ్యాపించింది. ఈ నేపథ్యంలో రేపు అంటే ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత సభ జరిగిన తర్వాత సాయంకాలం 4 గంటల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. ఆయన పరామర్శిస్తారని చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోదీ గారికి ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసింది. ఇవాళ కాదు, పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని అత్యంత ప్రేమించే వ్యక్తి నరేంద్ర మోదీ అని చెప్పాలి. ఆ మాటకు 2014లో కూడా నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసే విజయం సాధించారు 2014లో. సో ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు పవన్ కళ్యాణ్ గారి మీద అచంచలమైన విశ్వాసం, ప్రేమ నరేంద్ర మోదీ గారికి పెరుగుతూనే వస్తోంది. సో గతంలో ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకుని ప్రత్యేకంగా చర్చించిన విషయం కూడా తెలుసు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారిని కలిశారు. అయితే ఆయన చేసిన ప్రతిపాదన పవన్ కళ్యాణ్ గారు అంగీకరించకపోవటం, ఆ తర్వాత లేదు మనం అంతా కలిసే వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టడం, పవన్ కళ్యాణ్ గారిని కాదనలేక నరేంద్ర మోదీ గారు చంద్రబాబుతో జత కట్టడానికి ఒప్పుకోవటం, ఇవన్నీ పరిణామాలు మనందరికీ తెలిసిందే. ఇది రాష్ట్ర చరిత్రను, రాష్ట్ర గతిని మార్చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఎంపీల బలం అటు కేంద్రానికి కూడా బలంగా మారిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఇంత బలమైన పాత్ర పోషించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గతంలో ఎంపీల సమావేశం జరిగినప్పుడు, అంటే 2024లో గెలిచిన తర్వాత ఎంపీల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలు మనందరం విన్నాం. ఏ పవన్ నహి ఆంధీ హై అన్నారు ఆయన. ఒక తుఫాను వంటి ఒక బలమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆ రోజే ఆయన చెప్పడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు పవన్ కళ్యాణ్ గారి మీద అదే అవ్యాజ ప్రేమ ఆయన ప్రదర్శిస్తూ వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం కంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారానికి హాజరైనప్పుడు కూడా అత్యంత ప్రేమతో పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని ఆయన హత్తుకొని ఆయన 2 చేతులు పైకెత్తి అభివాదం తెలియజేసిన సంగతి కూడా మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రావటం అనేది పెద్ద విశేషం కాదు. వాళ్ళిద్దరి మధ్య అంతటి సాన్నిహిత్యం ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ మరొక విశేషం ఉంది. ఆ విశేషం ఏంటంటే చిరంజీవి గారు కూడా ఈ సమావేశంలో ఉండబోతున్నారు. చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళుతున్నారు. అదే సమయంలో నరేంద్ర మోదీ గారు వస్తున్నారు. ముగ్గురు కలిసి చర్చిస్తారని చెప్తున్నారు. ఇంకా ఇంకొక అంశం కూడా తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో కేవలం పరామర్శే కాకుండా ఒక రాజకీయ భేటీ కూడా జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి సోదరులు మెగాస్టార్ చిరంజీవి గారు రాక, మరోవైపు ప్రధానమంత్రి రాక, మొత్తం మీద అయితే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో పవన్ కళ్యాణ్ గారి ఇంట ఒక రకంగా కన్నుల పండుగగా ఒక పెద్ద ఎత్తున ఒక హడావిడి జరగబోతోందన్న తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్తున్నారు. అంటే అధికారికమైన పత్రం అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సువేందు అధికారి సమక్షంలో ఆ ప్రమాణ స్వీకార ఉత్సవం సందర్భంగా
ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్న మాటలు బయటకు వచ్చాయి, కానీ ఇంకా ప్రధానమంత్రి భద్రతా అధికారుల నుంచి దీనికి సంబంధించిన ఎటువంటి పత్రం ఇంకా రాలేదని తెలుస్తుంది. బహుశా ఈ రోజు రాత్రికి అందే అవకాశం ఉంది. అయితే మౌఖికంగా కొన్ని ఆదేశాలు అయితే అందాయని చెప్తున్నారు. పోలీసులు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్తున్నారు. చూద్దాం మరి పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తారా, వస్తే ఎలాంటి చర్చ జరుగుతుందో, అందులో చిరంజీవి గారు పాల్గొంటారా, ఏం జరుగుతుందనేది చూడాల్సిన అవసరం ఉన్నది.